చాలా దూరంగానండి మీరు కూడా ఇదే బ్రో దూరంగానండి చెప్తా డైరెక్ట్ గా వస్తున్నారు ఇలా చెప్పాలంటుందండి లొకేషన్ వస్తే నేను షూటింగ్ చూడడానికి ఎవరు రాడు ఇక్కడ దీన్ని బట్టి అర్థం ఉంటుంది మా హీరో అలాంటి మా డైరెక్టర్ అలాంటి మా డైరెక్ట్ గారు వస్తున్నారు సినిమాలు చేసావు మగధీరకి బాహుబలి 1 బాహుబలి 2 చేశాను సార్ ఓ అన్ని హిట్ సినిమాలు మరి నా దగ్గర చేస్తున్నావు ఓ ఫ్లాప్ సినిమా వర్క్ చేయాలను సార్ నాకు అంటే నువ్వు ఫ్యూచర్ లో డైరెక్టర్ అయిపోతావు పక్కా సార్ మంచి డైరెక్టర్ అవుతాను సినిమా తీస్తావు పక్కా కథ ఏమన్నా కథ ఏంటి సార్ ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్ సార్ వైట్ పేపర్లు ఉన్నాయి మూకీ సినిమా సార్ డైలాగులు ఉన్నాయి వేరేదేమన్నా ఉందా వేరేది ఉంది సార్ ఏంటి దీని పార్ట్ సార్ మీ ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ కదా సార్ అవును మీ సెకండ్ థర్డ్ ఎందుకు అంత ఫ్లాప్ అయింది ఈ ఫస్ట్ సినిమా రిలీజ్ అవగానే ఇండస్ట్రీ మొత్తం జనాలందరూ సూపర్ హిట్ తీశారు మళ్ళీ మనకి ఇలాంటి సినిమాలు కావాలి ఇలాంటి సినిమాలు రావాలన్నారా అందుకే అదే సినిమా మళ్ళీ 2 సార్లు తీశారు సార్ మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్ ఆర్జీవి ఎందుకు సార్ ఆయన ఏం మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది అందులోని నాకు కూడా ఆర్జీవి చాలా ఇష్టం సార్ ఆయన ఏం మాట్లాడినా నాకు అర్థం అవుతుంది సార్ నీకు ఇష్టమైన సినిమా ఏంటి మగధీర సార్ మగధీరలో ఏమి ఇష్టం నీకు 100 మంది ఫైట్ ఉంటాయి సార్ చాలా ఇష్టం సార్ నాకు అది ఒక్కటే ఇష్టం ఉంటుంది ఏం సార్ సినిమాకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారే 100 మంది ఫైట్ చిన్న బ్రిడ్జ్ మీద తెస్తే ఎలా ఉంటుంది చెప్పు పాపం హీరో ఇట్టించండి ఎలాగా అట్టించాలి ఎంత ఇబ్బంది పడి ఉంటారు లాస్ట్ సీన్ ఏంటి క్లైమాక్స్ హీరో చచ్చిపోతాడు సార్ మార్చండి హీరోని చంపండి ఏ సార్ సరి మాట్లాడలా అమ్మాయి సార్ హీరో గారు వస్తున్నారండి మర్చిపోయి హీరో గారు మంచి సాంగ్ వేసుకోండి సార్ ఎవరు సార్ అతను హీరో అయ్యా ఫేస్ సార్ అంత చిరాకు ఉంది జిడ్డుగా బద్ధకంగా ఉన్నాడు మన సినిమా పేరే బద్ధకం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్యాకప్ ఎప్పుడు మనం షార్ట్ గురించి చెప్పండి సార్ మన సీన్ ఇదిగో ఫ్యాన్స్ ఎవరన్నట్టు ఫోటోలు తీసుకొని రమ్మను అవును సార్ ఎవరో ఫ్యాన్స్ వస్తున్నారు పెద్ద ఫ్యాన్ సార్ అది మంచి డైలాగ్ సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఫోటో సార్ ఫోటోకి 200 లేవు సార్ ఎంత ఉన్నాయి 50 రూపాయలండి సార్ సార్ 60 రూపాయలు ఇచ్చే సార్ థ్యాంక్ యూ సార్ వెళ్ళు సార్ నాకు ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్ 200 రూపాయలు సార్ 500 ఉన్నాయి చట్టం తీసుకుంటా ముందు ఫోటో సార్ చెయ్యేసుకో థ్యాంక్ యూ సార్ సార్ నా 300 చెయ్యేసాక భుజం మీద టిఫిన్ ఆకిది టిఫిన్ ఎక్కడ సార్ మీ చైర్ ఎక్కడ టిఫిన్ ఎక్కడ సార్ మీరు టిఫిన్ పెట్టుకోండి సార్ ఇవ్వండి సార్ నేను పెట్టుకుంటాను మీరు వెళ్ళండి మీరు టిఫిన్ చేయాలన్నమ్మా మీరు అదే టీ తీసుకురా ఫస్ట్ సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్ నిన్ను కాదులే డైరెక్టర్ని సార్ నేను డైరెక్టర్ సార్ ఓ టీ తీసుకురా ఫీల్ అయిపోతున్నావు నువ్వు ప్రతి డైరెక్టర్ టీ తెమ్మంటే ఫీల్ అయిపోతారు ఏంటో మరి సరే కాఫీ తీసుకురా వెళ్ళు ఆడేంటారా నా కాఫీ దమ్మంటాడు ఏం చేస్తాను సార్ ఫీల్ వెళ్దండి పల్లె నాకు కూడా పట్టరండి బాబా ఫ్లాస్క్ ఇయ్యమ్మా ఫ్లాస్క్ బాబు దీంట్లో షుగర్ లేదుగా ఇంకో టీ తీసుకురా ఏంటమ్మా షార్ట్ రెడీ వెళ్ళు ఇంటి పని చేస్తా సాయంత్రం సార్ హీరోయిన్ ఎక్కడ సార్ ఒక తమన్నా ఒక అనుష్క ఏంది ఇలా అడ్డం పెడతారని మీరు సారీ సార్ చూసుకోవాలి కదా హీరో గారికి ఇబ్బంది ఉంటది కదా చూసుకుంటాను సార్ ఒకసారి హీరోయిన్ చూడాలి సార్ హీరోయిన్ ఎంట్రీ మన సాంగ్ ఏంట్రా ఏంటి సార్ అందరి దూరంగా ఉంది ఏంట్రా బ్యాంకాక్ లో మంచి ఫేమస్ మసాజా కాదు పోల్ డాన్స్ సార్ హీరో గారు ఏం లొకేషన్ ఫుడ్ ఎత్తుకుంటున్నాడు హీరోయిన్ సార్ హీరోయిన్ నాకు నచ్చలేదు ఏంటో మాకు అంత దరిద్రంగా ఉంది అసలు టేస్ట్ లేదా మీకు హీరోయిన్ అంత వరస్ట్ గా ఉంటే ఎలా చేస్తాను నేను నాకు నచ్చలేదు హీరోయిన్ హీరోయిన్ ఎక్కడ ఉంటుంది సార్ మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి మీద పువ్వులు ఎగరేస్తారు సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కొంచెం ఆ లవ్ ఫీల్ లో ఉండాలన్నమాట అర్థమైంది కదా రెడీ అరే సారీ పూల పట్టు పట్టుకొస్తున్నాను సార్ యాక్షన్ మ్యూజిక్
సార్ పార్ట్ ఏంటంటే అది బ్రేక్ తర్వాత ఇద్దాం, ముందు మనం బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేకే సార్. సరే బ్రేక్. రే ఫుడ్ ఏదిరా? అదే చూస్తున్నాను సార్, వచ్చిన ఫుడ్ ఏం కనిపించట్లేదు. కనీసం వాటర్ బాటిల్ అన్నది ఏంట్రా? डायरेक्टर साहब हाँ मेरा एक्सप्रेशन अच्छा है. आप और एक्सप्रेशन करना है. इतना पैसे में इतना ही मिलता. దండం తల్లి ఈ డైలాగ్ ఒకటి చెప్తావు ఇండస్ట్రీ మొత్తం 5 ఏళ్ళు బతికేస్తాను. అరే వాటర్ లేమంటారా? ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ మాట్లాడుకోవద్దా? దూరంగా వెళ్ళండి. హలో 14 బాటిల్ ఉన్నాయి, ఎంత చెప్పిన ఇస్తాం? 8:30 ఏందిరా? 9:30 ఇచ్చాక లాస్ట్ టైం. సరే 9 ఇచ్చే. వీళ్ళు హీరో గారిని పిలు. వినబడిందా సార్? ఇప్పుడు మీరు కార్ లో ఎంట్రీ సార్ మీది. సరే వెళ్ళండి సార్. కార్ అక్కడ షార్ట్ లో పెట్టు. మీ దీంట్లో హీరోని పికప్ చేసుకొని రావాలి సార్. సరే. ఏంది అదేంటి సార్ మాట వస్తే? బ్లూ కలర్ నాకు సెంటిమెంట్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మీ బాధ ఏంది? చేయరా మీరు? సరే వెళ్తాను. సార్ అలా ఏమనట్లేదు. సరే హీరోయిన్ గారికి మన సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెనక్కి వెళ్ళి ఆయిల్ కూడా దుక్కిస్తున్నాడు పెట్రోల్. సార్ పదండి సార్, హీరో గారు సీన్ చెప్దాం. హీరోయిన్ రమ్మని చెప్పు. అరేదిరా యాక్చువల్ కార్ డ్రమ్ లో పట్టదే. డ్రమ్ ఏంట్రా? ఆ రొమాంటిక్ సీన్ చేద్దాం సార్. ఈ కార్ సీను రేపు చేద్దాం సార్. ఆ హీరో గారు ఎక్కడ ఉన్నానులే. ఏది రొమాంటిక్ సీన్ ఏది? మీ ఇద్దరు పడుకొని ఈ చాప్ మీద ఒక మంచి సాంగ్ వేస్తాం సార్. ఓకే యాక్షన్ మ్యూజిక్. ఏకాంత సేవ రేపింది జ్వాల डायरेक्टर साहब मेरा नेकलेस नहीं दिख रहा. నెక్లెస్ గయా? నెక్లెస్ లేకపోతే ఇంకా నాకు అర్థమైంది సార్. ఎక్కడ పోతుందో నాకు తెలుసు. ఏంది అనుమానిస్తున్నా? ఏంది అనుమానించడం కాదు సార్, నాకు తెలుసు ఎక్కడ ఉందో. ఇప్పుడు జోబీ కనుక చెక్ చేసి జోబీలో నెక్లెస్ దొరికితే షూటింగ్ ప్యాకప్ అయిపోద్ది, సినిమా బొక్కడిపోద్ది. వాడు షూటింగ్ ఆపేస్తానంటున్నాడు సార్. షూటింగ్ ఆపేడు అంటారు నెక్లెస్ లేకపోతే? మొత్తం దుబ్బేస్తుంది ఆడే సార్. అవునా? ఆ చాప, ఆ కారు, పెట్రోల్, కూరలు, చార్లు, ఆక నెక్లెస్. నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు త్వరగా. లాస్ట్ సెంటిమెంట్ సీన్ సార్. సెంటిమెంట్ సీనా? రెడీ. సెంటిమెంట్ సీన్ కరెక్టే. మీరు రాసుకుంటారండి డైలాగ్. వెళ్ళండి కొంచెం. ఈ ప్రాక్టీస్ లేకుండా నేను చేయను. వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఇది క్యారీ తెచ్చుకుని మొత్తం కూరలు చాలా ఇంటి పట్టుకుపోయాడు సార్. లైట్లు కారు అన్ని. కెమెరా ఇది? కెమెరా మోనిటర్ కూడా లేదు. अब क्या करना? ఇది అడుక్కో. బాబు సార్ ఏమనిపించింది స్కిట్? ఎంజాయ్ చేశాను సీను. ప్రతిదీ మడత పెట్టి లోపలేసి గుడ్ బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు సార్. రోజా గారు నిజంగా హీరోకి దొంగతనం అలవాటు ఉంటే ఇంకేముంది, తెచ్చారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్. బాగుంది, ఫన్నీగా అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఉడిగా ఆగిసింది రండి. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా జబర్దస్త్. అప్పుడే పేషెంట్లు కూడా ఫుల్ వచ్చారు. మా డాక్టర్ గారు రెడీ అవుతున్నారు. సార్ నేను ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. డాక్టర్ గారి స్పెషాలిటీ ఏంటి? డబ్బులు తీసుకురాయ్యా. డబ్బులు తీసుకోరా? మొత్తం గూగుల్ పే. అది కాదు సార్, డాక్టర్ గారు ఏం తీసుకుంటారు? సాయంత్రం అయితే క్వార్టర్ తీసుకుంటారు, ఆపరేషన్ అయితే ఆఫ్ తీసుకుంటారు బాత్. అది కాదు సార్ నేను అడిగేది. సర్లే కానీ నాకు కొంచెం నీరసంగా ఉంది సార్, చెక్ చేయండి. బానే ఉన్నావు? లేదు సార్ నీరసంగా ఉంది. బానే ఉన్నావే. అరే బొక్కడా చెప్తే అర్థం అట్లా నీరసంగా ఉందనే. చూసి ఎంత ఎనర్జీ మాడుతున్నాడు, నీరసం అంటే మళ్ళీ. అవును మళ్ళా అన్నమాట. పర్లేదా? ఈ ట్రీట్మెంట్ స్కిట్? ట్రీట్మెంట్ గురించి సార్. ట్రీట్మెంట్ సూపర్, మరి స్కిట్ పర్లేదు. రెండు తేడానే. అవును సార్, మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? డాక్టర్ కాలేక. ఏమన్నావు? మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గానీ ఒక ఆర్థోపెడిక్ అయ్యాను అనుకో, రేపు మా పిల్లలు చెప్పుకోవడానికి ఆ పేరు తిరగతో రాయడం కష్టం కదా, అందుకని కాంపౌండర్ సింపుల్ గా చదివేసి. అర్థమైందా? అర్థమైంది సార్, అదే బాగుంటుంది. ఈ 200 తీసుకొని త్వరగా పంపించండి సార్. 200 వెళ్ళిపో. బయటికి కాదు, డాక్టర్ గారిని కలవాలి. మరి గుచ్చి వస్తారు. డాక్టర్ గారు సాంగ్ వేయండి.
సార్ సార్ మన ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం చూడండి. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ నా ఒళ్ళంతా వేడెక్కుతుంది డాక్టర్. ఒక్క నిమిషం ఈ వీడియోస్ చూడు. డాక్టర్ యోగా, ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్ని చేస్తే బాడీ హీట్ ఎక్కుతుంది అనమాట. డాక్టర్ నాలో లోపాలన్నీ బయటపడాలంటే ఏం చేయాలి? 2 పేజీలు డైలాగ్ రాసుకుని స్టేజ్ ఎక్కితే సరిపోతుంది, మొత్తం బయటపడిపోతాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అవునా? తాయెత్తు నండి ట్రీట్మెంట్ చేయరా? శాస్త్రం ముందు పుట్టిన తర్వాత సైన్స్ పుట్టింది. ఇప్పుడు అంతెందుకు, మన శాస్త్రం అంటే నమస్కారం. ఇప్పుడు ఆవిడ షేక్ ఇవ్వమంటే షేక్ ఇవ్వను. మరి ఇంకే వెళ్ళు, అదే తాయెత్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో, తగ్గిపోతుంది. అనవసరంగా వచ్చాడు. ఇంక నెక్స్ట్ కంపౌండర్. డాక్టర్ గారు నేను మందు మానేయాలి సార్. ఎందుకంటే మాకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను తాగేసిన తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటే వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. వాళ్ళకి ఏవేవో మెసేజ్లు పెట్టేస్తారు. నా ముందే పెడుతున్నావు కదా రూమ్ లో. సరే ఇట్రా. ఏం చేస్తారు సార్? ఒక్క నిమిషం. ఇరగదేష్టి పొరగదేష్టి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎక్కడ పెట్టుకోవాలి? ఓ పంచి మందులో కట్ చేసి వేసుకో. సార్ ఒక అతను యూఎస్ నుంచి వస్తున్నాడు సార్. మీ ట్రీట్మెంట్ కోసం పిలిపించా. నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి తెలుసు, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఆహా అర్థమైంది. ఇక్కడ కాదు, అది వేరే అది. ఓకే సార్, మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ లేదు. మరి ప్రాబ్లం చెప్పరా అన్న. సార్ నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఎవరైనా పక్క లేకపోతే లేదా ఏంటది? ఒక్కనే పడుకోబుద్ది కావట్లేదు సార్. 2 దిండుని పట్టుకుని నలిపేస్తున్నాను సార్. ఒకటే దిండుని 3 4 అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే. అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. మా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందండి సార్. సార్ ఏంటి సార్ ఇది? సార్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇదేం ట్రీట్మెంట్ సార్? డాక్టర్ అంటే మెడిసిన్స్ ఉండవండి. శుద్రపోతి నుంచి పైనుంచి కాశ్మీర భీష్మర అన్నీ వచ్చి మొత్తం లోపలికి బయట తీసేస్తాం. రెడీ సార్. ఏంటి సార్ ఇది? ఏం చేస్తారు సార్ ఇది? రండి సార్, ఒకసారి కళ్ళు మూసుకోండి. సార్ ఏం ఇది పట్టుకో సార్? ఇదేనికి సార్? ఫ్లూట్ అది. సార్ ఏం చేస్తున్నారు సార్? రెండిట్లు లేదు బాగుంది సార్. పైదే బాగుంది. మొత్తం కంట్రోల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా వెళ్ళి నిప్పులు తీసుకురా. నిప్పులు దేనికి సార్? ఎక్కడ పెడతారు సార్? ఒళ్ళో పోస్తారు. ఏంటి సార్ ట్రీట్మెంట్ అని చెప్పని చూడండి సార్, ఎవరు చేశారు? ఓ ఇంటి అందకండి సార్. నేను బయట ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారేంటి సార్? నిమ్మకాయ తీసుకో. ఏం చేయాలి? ఒక్కదానికి ఒక్కటి పట్టుకో. ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కటి. నిప్పులు తీసుకురా. పిచ్చాన పట్టింది ఏంటి సార్? ఏం డాక్టర్లు సార్ మీరు? సార్ అలా అనకూడదు. నడు, దాని మీద నడు. దీని మీద నడాలా? నడు. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది, గుడ్ ఎంటర్టైనర్. మనో గారు
గారు. అసలు అందరూ కూడా కళాకారులు అందరూ కూడా జీవించారు. అద్భుతంగా ఉంది. వెరీ గుడ్ కాన్సెప్ట్, ఫెంటాస్టిక్. నేను అందగాడ అంటే అరంసం వస్తాడు అనుకున్నా. సుధీరా లేదా బాగుంటావు అంతమందికి ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం ఏంటి మరి మ్యాటర్? ఎవరైనా తగిలితే బాగున్నావు. వెళ్ళి తగులు. హలో, హాయ్. ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో ఉంటాను. మీరేం అనుకోకపోతే ఒక్క 5 minutes ఈ బ్యాగ్ చూస్తుంటారు. టాయిలెట్కి వెళ్ళొస్తా. మీరు ఏ గుడిలో ఉంటారండి? గుడి ఏంటండి? జనరల్లీ దేవతలు గుడిలో కదా ఉండేది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. పొగిడేది ఏంటండి? అది నిజం. కొంతమందిని చూస్తే బెటర్ అనిపిస్తుంది. హలో అమ్మా, ఆ అమ్మాయి నన్ను తప్ప ఎవరిని చేసుకో. అమ్మ అందంగా పుట్టని నా తప్పు కాదు. సుధీర్ ఒక్కడే పీస్. హైబ్రిడ్ పిల్లగాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ సిమ్ కింద పడిపోయింది. సిమ్ వేసుకుని మాట. మీరేమనుకోకపోతే ఒక్క 5 minutes బ్యాగ్ చూస్తే మళ్ళీ వెళ్ళొస్తా. షుగరా ఏంటి? నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, చచ్చిపోతాను. ఆపండి. ఎప్పుడు ఇదే గోలనా? డైలీ తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర కూర్చోబెడతారు. ఏదో మాది ఫ్రెష్ లవ్ అన్నట్టుగా యాక్ట్ చేయమంటారు. నీతో యాక్ట్ చేసి నా మతి పోయింది. నా వల్ల కాదు, నీతో యాక్ట్ చేయలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏంటో నాకే కర్మ. ఇదేంటి ఈ టైం లీడ్ ఫోన్ చేస్తున్నాడు? అన్న పైసలు ఇచ్చేస్తా అన్న. మా బామర్ది పెళ్ళని తీసుకున్నాను. 1,00,000 రూపాయలు అన్న, అంతే అన్న. 2 నెలలు ఇచ్చి అన్న, నెలలో ఇవ్వాలా? లేకపోతే చంపేస్తా అన్న, ప్లీజ్ అన్న. రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడు. ఏం చేయాలంటే అర్థం కావట్లేదు. ఎవడండి వెనకాల యూనిట్ పోసింది? ఏదో తాగేస్తారు నైట్ అవగానే. ఆగు, స్టక్ అయిపోయింది. అమ్మా పాజా ప్లేనా? అమ్మ ప్లేలోనే ఉందా? ఉన్నాయి చెప్పండి రా, లేని చెప్పొద్దు. నువ్వు ఉన్న వేసే ఉంటుంది దాకా. రెడీ. ఏం సార్ టెన్షన్ చెప్పండి సార్. ఏదో నా ప్రాబ్లమ్స్ నాకు ఉండలేదు సార్. మీరు ఎవరు? మీ పని మీరు చూసుకోండి. మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ అనుకుంటే ఏంటంటే సాటి మనిషే కదా, అడుగుతున్నా చెప్పచ్చు. నా ప్రాబ్లం మీకు చెప్తే మీకు తీర్చేస్తారా లేకపోతే తీరిపోద్దా? ప్రాబ్లం చెప్పండి. అరే నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నా సార్, మీకు ఏం చెప్పండి. సార్ ప్రాబ్లం చెప్పండి. మా బామర్ది పెళ్ళని చెప్పి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా సార్. ఆ 1,00,000 రూపాయలు నెలలోపు ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పని అన్నాడు సార్. ఒక్క నిమిషం. 1,00,000 రూపాయలు కామెడీగా ఉందా? ఇంత చంపేస్తానన్నాడు సార్ అక్కడ. నన్ను 1,00,000 రూపాయలు ఇవ్వదే. 10 అడగండి. అరే రాంప్రసాద్, నీకు జోక్ చెప్తాను, గట్టిగా నవ్వద్దు. ఆఫీస్ లో డిస్టర్బ్ అవుతుంది. 1,00,000 రూపాయలు చంపేస్తానన్నాడు. ఒక 1,00,000 అకౌంట్ లో పడాలి అర్జెంట్ గా. 123 teluguindia.com. ఒకసారి జోక్ చెప్పాను అవుతాను. 1,00,000 రూపాయలు చంపేస్తా. ఓకే రైట్. నాకు మీరు 1,00,000 ఎందుకు? 1,00,000 కాదు సార్ ఇవ్వాలి. అడిగి ఎవరికి 1,00,000 ఇవ్వాలి కదా? ఆడికి ఇచ్చాను 1,00,000. 50,000 పెట్టి గోవాలండి. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదు. థ్యాంక్స్ చెప్పుకుంటే అవదు. ఫోన్ చేయండి అర్జెంట్ గా, రమ్మనండి. ఒక్క నిమిషం సార్. హలో అవినాష్ గారు. ఏంటి? సారీ సార్. హలో అవినాష్ గారు. అరే అవినాష్, మాట్లాడుతున్నావు
పీకో డబ్బులు ఇచ్చి కొట్టినా కొట్టేవనా నువ్వే డిసైడ్ చేసుకో. అన్నపూర్ణ స్టూడియోస్, జబర్దస్త్ ఫ్లోర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోజా గారు, నాగబాబు గారు, నెక్స్ట్ రష్మి అండ్ ఫ్రంట్ ఆఫ్ బాత్రూమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకొని ఓకే ఓకే చెప్పుకోవడానికి ఏటీఎం లో డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకో. సారీ వెళ్ళండి మీరు. ఏటీఎం కరెంట్ ఆర్ సేవింగ్స్? ఎంటర్ యువర్ పిన్. 500s or 1000s? Direct 1 lakh. You have insufficient balance. Insufficient balance అంటే సీనుగా నడుదు. సీనుగా నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రౌడీజం, వీధి దూకేటడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ, చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా, దోస్తీకి పైసలేవిరా పైసలేవిరా. నా గురించి నీకు తెలియదు. దౌడాలు వలుగుతాయి, అర్థమైందా? ఇప్పుడు వలుగుతాయి. బేక్ చంపేస్తా, అర్థమైందా? నువ్వు చంపేస్తుంటే భయపెట్టలేదు కానీ ఇలా చూస్తుంటే భయం వేస్తుంది. వారం రోజుల పైసలు కావాలి, లేకపోతే దిగిపోతుంది. వారం ఏంటన్నా చెప్పింది అయిపో. ఏదైనా ప్రాబ్లం అన్నా? ఏటీఎం మిషన్ కూడా మోసం చేశాడు. ఏమన్నాడు? బాగా ఇచ్చాడు, గట్టి ఇచ్చాడు. కాకపోతే లక్షల గురించి చంపేస్తాడు. ఏం మాట్లాడతారు సార్? డబ్బులు పడలేదు అక్కడ. వచ్చి మొత్తం కొల్లబడిస్తాడు. వారం రోజులు డబ్బులు ఇవ్వ చంపేస్తానని చెప్పారు అన్నాడు. రామ్ ప్రసాద్ నీకు అవుతుందంటే అవుతుందని చెప్పాలి, అంతేగాని హ్యాండ్ ఇవ్వదు కదా. 2 లక్షలు కావాలి, వేస్తావా? 2 lakhs ఎందుకు సార్? 1 lakh ఇచ్చేస్తావు కదా. 1 lakh తో గోవా కదా, బ్యాంక్ అక్కడ. ఎంజాయ్ చెయ్యి. హలో అవినాష్. అరే ఎక్కడున్నా పేరాయ్? అరే అవినాష్, చీప్ గా ఆటోలో వస్తా, మా క్యాబ్ లో రా. క్యాబ్ డబ్బులు కూడా మేము వేస్తాం. అది టైం రాని నొక్కుతాను నిన్ను. సార్ డబ్బులు వచ్చుంటాయా? నమ్మకం లేదా? అలా నేను చూస్తాను. మీరు రిలాక్స్. వెళ్ళండి. ఎంటర్ యువర్ పిన్. ఓకే. 1000s or 2000s? Direct 2 lakhs. You have minus 36 rupees. అమ్మో సీను గారు వెళ్ళిపోయారు. అంటే నా బాక్స్ బద్దలైపోద్ది. సీను గారు పైసలు రెడీ చేయి. ఈడు వచ్చి వారం రోజుల కల్లా సాయంత్రం చెప్పి ఇచ్చారు, గట్టి ఇచ్చారు. సరే ఈసారి అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. డబ్బులు పడతాయని చెప్పినారు. ఆడు వచ్చి చంపేస్తాడు సాయంత్రం కల్లా ఇవ్వకపోతే. ఒక 1500 ఉన్నాయి మీ దగ్గర, నేను వెళ్ళి తీసుకొస్తాను. 1500 నేను ఇవ్వాలి, మీరు 2 లక్షలు తీసుకొస్తాను. అంతేనండి. బ్యాంకాక్ మాత్రం వెళ్ళిపోతారు, 1 లక్ష రూపాయలు తీసుకుని మసాలా చేయించుకుంటారు. బట్ 1500 ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదు. టూ మచ్ అండి బాబు. ఎక్కడ వెళ్ళిపోతాను? వద్దులండి. వద్దు, ఇంకెందుకు? వద్దులండి. 2 లక్షలు తీసుకొచ్చి సరే వెళ్ళాడు సార్ క్యాబ్ లో. చెప్పు, మనం కామెంట్ చేస్తాం, చూస్తూనే ఉన్నారు. నువ్వు పైసలు ఇస్తా అని చెప్తూనే ఉన్నావు. చెప్పురా బాయ్. సాయంత్రం కలిసి తీసుకొస్తాను. హలో ఇస్తాను. ఇప్పుడు డబ్బులు ఏముంది నీకు? ఫోన్ మాట్లాడుతుంది. పైసలే వాడే ఇస్తాను. పైసలు నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? థ్యాంక్ యూ సార్. రోజా గారు బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ. నశించాలి, 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 నశించాలి.
ఏం నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని. నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంట్రా వెళ్ళిపోతారు? దీపికా పడుకుని ఫోన్ చేసిందిరా. నేను నమ్మాలా? నిరాహార దీక్ష చేద్దాం అందరం. అవునరా, మీడియాకి తెలియాలి, ప్రపంచం మొత్తం మనం ఇది చేస్తున్నట్టు తెలియాలి అని చెప్పానంటే మనకి సెలబ్రిటీ సపోర్ట్ అవసరం రా. అవునరా, నాకు బాగా సపోర్ట్ చేస్తే జబర్దస్త్ లో బయట మా డాడీ నాగబాబు గారే. డాడీకి ఫోన్ చేసి ఇలా మీ కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు రమ్మని చెప్పి వచ్చేస్తారు. హలో సార్, మన సుడిగాలి సుధీర్ స్త్రీల కోసం ఇలా గౌరవించమని రేవు పార్టీలు అది దానికోసం చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఏమన్నారా? బయలుదేరారా? వచ్చిందా? వచ్చింది సార్. కరెక్ట్ లేదు, మొహమే పడింది. కరెక్ట్గా చేసావుగా. తండ్రి కవిత ఎవరికి ఉంటుంది చెప్పు, కొడుకు మీద కోపం అంతేలే. ఇది కాదు కానీ రోజా గారికి చెయ్యి. మేడం రోజా గారు, మన సుధీర్ స్త్రీలను గౌరవించాలి, రేవు పార్టీలు బంద్ చేయాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నాడండి. చెప్పు తీసి పట్టుకున్నానండి. ఏం మేడం మళ్ళీ వేసుకోమన్నా? మళ్ళీ వేసుకో. మన యంగ్స్టర్స్ కి, మన కమెడియన్స్ అందరికి బాగా ఇన్స్పిరేషన్. సునీల్ గారికి ఒకసారి ఫోన్ చేసి సుడిగాలి అంటే చాలు, ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఉంటుంది. నమస్తే సార్ సునీల్ గారు. మన సుధీర్ అని పెట్టేశారా? బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఎవరికి నేనంటే అసలు యాక్చువల్లీ ఇష్టం లేదా? సుధీర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా స్త్రీలను గౌరవించి ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో మీడియా అండి? మీడియా అని చెప్పండి సార్. మన సుడిగాలి సుధీర్ ఉంటానండి. ఇంకొక ఛానల్ మనం చూస్తూ ఉన్నారు. హలో నమస్తే సార్. సార్ మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ దొరుకుపోలేదు సార్. మామూలు పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగానే ఏంట్రా రైడింగ్ లో దొరికిపోయి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు? చూసుకుంటే కనుక ఈ రోజున సుధీర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుధీర్ గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి సుధీర్ గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి నిర్ణయం చేశారు. అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరొక నిర్ణయం తీసుకుని మరి ముందుకు చెప్పేసి చెప్పేసి మరొక్కసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుధీర్ గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుధీర్ గారు దీని మీద స్పందన ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుధీర్కి ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లాగాం. ఎవరి ప్రాణాలు అరే నా ప్రాణాలు పోయేదాకా ఈ ఉద్యమం ఆగదనమాట. అయితే చూస్తుంటే కనుక మా ప్రాణాలు అనగానే జనం చేసేసి మొత్తం అందరూ కూడా ఒకసారి ఏం చేశారు. మరి దీని మీద ఎలాంటి నిర్ణయాలు జరుగుతుంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందన ఏంటి సార్ ఉన్సుసు అంటున్నారు? బుస్ ఎంత క్లారిటీ చెప్తుంటే అర్థం కావట్లేదంటే సార్ ఒక్క నిమిషం సార్. సమాజం ఇలాంటి వాళ్ళ వల్లే సార్ పాడిపోతుంది. నడి రోడ్డు మీద సిగరెట్ తాగుతావా? సిగరెట్లు తాగకూడదు. ఇన్ని రోజులు తెలియక సిగరెట్లు తెక్కాలు చేస్తున్నాను రా. నేను పడేస్తా. అది ఖాళీ డబ్బరా? చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగిస్తారు? అసలు మీ మోటో ఏంటి? నశించాలి. సుధీర్గాడే నశించాలి.
సుధీర్ గారు నశించాలి అయితే పట్టపగలి ఆమర నినాదం చేస్తూ పక్కన ఉన్న కో పార్టిసిపేట్ ని చంప చెల్లు అనిపించాడు. మరి పాత సుధీర్ ఏ మాత్రం మారలేదని చెప్పి మీరందరూ లైవ్ లో చూస్తా ఉన్నారు. ఇది ఎలా చేశారో ఎలా ముందుకెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచిస్తున్న మనసు నుంచి లోపల నుంచి చేస్తున్నారు. చెప్పండి మీ స్పందన. అయితే మీడియా వాళ్ళకి సమాధానం చెప్పను, మీడియా వాళ్ళకి లెక్క లేదు అనే విధంగా మాట్లాడకుండా మీడియాను తోసేస్తాడు. మీడియా మరి ఏంటి మీడియా మీద చెప్తా సార్. నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ట్ చేశాను ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే. ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయను సార్ అంటున్నా. ఏం చెప్పాను ఏం చెప్పారంటే అదే సార్ మా డాడీకి అర్థమైంది. అవును అది చేయడు ఇంకా అది చేయను. అగో అది ఆవిడ ఇందా నుంచి మన దీంట్లో మందు అవుతుంటారా. ఇప్పుడే మందు వద్దని చెప్పానంటే మందు పుణ్య పురుషులు సుఖ పురుషులు అంటే నేనే రా ఇల్లు. ఎలా తాగుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీరు ఎలా తాగుతారు చెప్పు. మందు మనం తాగితే మందు ఇలా తాగితే ఇలా లోపలికి వెళ్ళి మధ్యలో మళ్ళీ పొద్దున్న వస్తుంది. అది మందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు. ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. ఇలాగే చేసేవాళ్ళు మీరు. నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్. ఇంక అమ్మాయిని చూడటమా ఏంటి బాబన్న? అయితే ఇది చాలా చింతించదగ్గ విషయం. సుధీర్ గారు ఇంత ముందు మందు ఎప్పుడు తాగలేదని, ఎక్కడ పబ్బులకి వెళ్ళారని చెప్పి అన్నం చేశారని చెప్పి ముందు ఇలా చేసే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా సమస్యలో ఆయన మరొకసారి నశించి చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉద్యమం కానివ్వండి. థ్యాంక్ యూ సార్. కెమెరా మర్చిపోయారు మళ్ళీ మాకు ఇదో టార్చ్. అది డమ్మీ కెమెరా, మెయిన్ కెమెరా లోపల. సరే అదేదన్నా ఇవ్వండి తినడానికి ఆకలిగా. సుడిగారు సుధీర్ గారు మరి ఈ ఉద్యమంలో కనీసం పచ్చి మంచినీళ్ళే కాదు బండారాల గారు మించు కూడా ముట్టుకోనని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ కో పార్టిసిపేట్స్ అందరికి నోట్లో తినిపిస్తారని చెప్పి మన మనస్ఫూర్తిగా ఈ ఉద్యమ సాక్షిగా చెప్తున్నారు. మీరేమంటారు? తీసుకుందండి. అదే పెట్టండి. తినిపించండి. నేను తినండిరా. మా తమ్ముడు సార్. సుధీర్ గారు సార్ మరి ఎలా అనిపిస్తుంది ఉద్యమంలో పాల్గొనడం? మనసు చంపుకొని ఉంటున్నారనే ఫీలింగ్ మీకు కలుగుతుందా? మీడియా చాలా పవర్ఫుల్ సార్. ఎన్నాళ్ళు తెలిసిందా మీకు? మీరు వెళ్తే మా ఉద్యమం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డమ్మీ అన్నారు ఇప్పుడు పని చేస్తుంది. పడుకోండి తినిపారు దగ్గర ఏం ఉంచకుండా. పడుకో. హలో ఏంటి సుధీర్ పప్పు కోసం రాలేదేంటి? నేను ఇక్కడ చిన్న దీంట్లో ఇరుక్కుపోయాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను ఇక్కడ ఉద్యమం చేస్తున్నాను. ప్రాబ్లం ఉండదు. నేను అంతా సెట్ చేస్తాను. సుధీర్ అసలు పబ్బులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను. నీ గురించి ఎందుకు రాలేదు నువ్వు? సారీ. ఎలా జరిగింది పార్టీ? పబ్బుల విశేషాలు ఏంటి? పబ్బులో నువ్వు రాలేదు కదా, ఆ జాన్ గారు నన్ను గోకుతున్నారు తెలుసా? మరి సుడిగారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం, నువ్వంటే ఇష్టం అని చెప్పాడు. అలా కాదమ్మా తొప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బులకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగలు చేసి టమాటాలు వేస్తున్నాడు. చూసారా రాంప్రసాద్ అన్నయ్య ఎంతసేపు బాగా ఉన్నావు అన్నీ ఏంటి? మీడియా అన్నయ్య మీరైనా నాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేసేంత వరకు ఇదిగో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడెందుకు మీకు న్యాయం చేయాలంటే 10 గంటల నుంచి 11:30 వరకు సుధీర్ అవైలబుల్ ఉంటాడమ్మా. దయచేసి మళ్ళీ రండి ప్లీజ్. 12 వరకు కూడా అవైలబుల్ ఉంటారండి? ఉంటారండి.
సుడిగాలి సుధీర్ గారు పొద్దున్న నుంచి పచ్చి మంచిని కూడా తాకున్నప్పుడు పిసికెందుకు వచ్చారు అసలు ఎలా వస్తుంది దానికి ఒకసారి మనం చూసుకుంటే కనుక మధ్యలో ఏదో తాగారనే విషయం మనకి సార్ మనిషిని సార్ నిన్న తాగింది కూడా ఇవాళ రావచ్చు కదా మరి ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ధోరణిలో సుధీర్ కనిపిస్తున్నాడు కానీ పాత సుధీర్ ఏ మాత్రం మారలేదు లోపల మృగం ఆ రాక్షసి అలాగే ఉంది మరి ఎప్పుడైనా కట్టలు తెంచుకొని బయటకు కాలుతో తొక్కిసేవారు అది తేడా ఉంది దానికి అయితే సుధీర్ గారు అవును అదే సుధీర్ మారడు ఏంటి బొక్క పెళ్లి సంబంధాలు కోసం చేస్తుంటే మధ్యలో వచ్చి సుధీర్ చేశాడు మారుతారా మీరు మీడియా మీద చేతులు చేసుకున్న సుధీర్ గారు అసలు మీడియా మీద ఎలా చేతులు చేసుకోవాలనుకున్నారు మీడియా పవర్ అంటే తెలుసా మీకు సారీ సార్ మీడియా మీద చేస్తా అంటే టెన్షన్ లోనే సారీ సార్ నాకు క్షమించండి సార్ ప్లీజ్ చిన్నోడు సార్ ఏం తెలియదు వదిలేండి సార్ ప్లీజ్ ఎలా రాయబుద్ధి అండి ఇది నీకు ఏమనిపిస్తున్నారు మీడియా మీద ఎలా చేతులు చేసుకున్నాను చాలా మంచోడు సార్ ఇండస్ట్రీలో ఇద్దరు మంచోడు ఎవరెవరు ఒకటి సునీల్ గారు నెక్స్ట్ నేను బిస్కెట్ ఏది ఆయన సంగతి పక్కన పెట్టు ఆయన మంచోళ్ళే మంచిగా మార్చిందే నేను సార్ ఆయన్ని పట్టుకోండి ఒకసారి ఆయన అడగండి సార్ ఏంట్రా రేవు పార్టీలు పబ్బుల సంస్కృతి నశించాలా తీసుకున్నావా మీరేంట్రా అక్కడ వస్తా సార్ మీరు ఎంత ఇచ్చారా నీకు డౌట్ చెప్పండి హెయిర్ ఏం వాడతారు సార్ నాగబాబు సార్ ఈ స్కిట్ గురించి మీ స్పందన బాగుంది బాగానే ఎంటర్టైనింగ్ ఉంది గుడ్ సునీల్ గారు అదిరిపోయిందండి అంటే ఎవరు తగ్గలేదు అసలు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు జీవించారు నిజంగా క్యారెక్టరైజేషన్ బయటికి ఎవరు రాలేదు అసలు చాలా బాగా చేశారు చాలా బాగున్నాయి డైలాగ్స్ నేను చాలా రోజులైంది హ్యాపీగా నవ్వుకున్నాను నేను ఏం చేస్తావు తాత చీపుడు తుడుచుకుంటున్నాను రా ఆ షుగర్ టాబ్లెట్ కొనుక్కోవాలి 1000 రూపాయలు లాస్ట్ మంత్ కదా మొత్తం నెలసరబడి షుగర్ టాబ్లెట్లు తీసుకొచ్చా మొన్న పాయసం తిందామని వండుకుందామని చూసాను షుగర్ లేదు ఎలాగా టాబ్లెట్లు ఉన్నాయని చెప్పి దాంతో చేసుకున్నా షుగర్ టాబ్లెట్ అంటే షుగర్ తగ్గడానికి వాడతారు అంతేగాని షుగర్ పాయసాలు వేసుకోవడానికి టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్ అంటే షుగర్ ఉంటుంది అనుకుంటా నాకేం తెలుసు ఆయన డబ్బులు గిబ్బులే ప్రతిసారి ఇలా డబ్బులు దెబ్బేద్దామని చెప్పనని ఏదో డ్రామాలు ఆడుతున్నావు ఇలా ఇచ్చేస్తే అడగను కదా పర్ఫార్మెన్స్ ఈ పెర్ఫార్మెన్స్ చేస్తే పర్ మంత్ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను నా దగ్గర నుంచి బాగా ఆకలేస్తుంది తీసుకురారా నా దగ్గర పాలు లేవు పక్కింట్లో అడిగి తీసుకొస్తాను సరేనా ఎక్స్క్యూజ్ మీ చెప్పండి రే రాంప్రసాద్ అరే ఎప్పుడో 10th అప్పుడు కలిసాను రా మళ్ళీ ఇప్పుడు దాకా కలవాలా మన 11th 12th పబ్ లో కలిసాం కదరా ఇప్పుడు 10th తర్వాత కలిసాము ఏమైందిరా 10th తర్వాత 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మళ్ళీ నేను 10th చేశాను రా 10th లో ఎంత బాగుంటుందిరా అన్ని సబ్జెక్టులు కలిసి తాత స్కిట్లు లేని ఎందుకు చేస్తున్నావు నువ్వు ఫేవరెట్ హీరో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు రా సీరియల్ లో అదే టైంకి ఏదో వినిపించింది దరిద్రమైంది 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మళ్ళీ నేను 10th చేశాను రా ఎవర్రా మా తాతరా ఫోన్లో ఈ విధంగానే కామెడీ వస్తుంది సరే పెళ్ళన్నైందా మొన్నే క్యాన్సిల్ అయిందిరా ఎందుకు క్యాన్సిల్ అయిందిరా కట్నం యాబ్లెస్ ఇస్తా అన్నారు పెళ్లిపేట మీద కూర్చేసరికి జిఎస్టీ అడిగాను క్యాన్సిల్ చేస్తారు సర్లేదా మా తాతను పరిచయం చేస్తా తాత మా ఫ్రెండ్ రాంప్రసాద్ అని నమస్తే తాతగారు ఏం బాబు అలా ఖాళీగా ఉండే బదులు జాబ్ చేసుకోవచ్చు కదా
మీ తాత కలిసి ఖాళీగా ఉన్నానని. మా వాడితో ఫ్రెండ్షిప్ చేసాడు ఎవడో బాగుపడినట్టు ఇప్పుడు వాడు తెలియదమ్మా అందరూ. మీరెవరెవరు ఉంటారా? పక్కన దిగారా? నేను మా మామగారు కలిసి ఉంటున్నారా? మా తాత ఏమయ్యారు? ఆ మధ్య మా మామగారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆ 2 కిడ్నీలు మా తాత ఇచ్చారు మామగారికి. సో మామ పాస్ అయిన తాత ఫెయిల్ అయిపోయాడు. మామని పిలు. మామ టీ తీసుకున్నా మనం వచ్చేటప్పుడు. 4 టీలు తీసుకుని రామ్మా. మా మామరా. ఎవడీడు కుక్కమక్క పాడు? స్కూల్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఓహో ఆడా. ఆడ కదండి మొగే, ఆడ కదండి మొగే. మా తాత టీ ఇవ్వండి. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని నిజమిదే. ఏం పేరు? నాయనమ్మ. నీ పేరేమిటి? తాతయ్య. ఏం చేస్తుంటా? ఏమీ చెయ్యరు, ఇంట్లో కూర్చుంటా. నువ్వేం పీక్తుంటా? ఎవరైనా నాడితే పీకుతా ఉంటా. మా ఇంట్లో వచ్చారు కాబట్టి భోజనం మా ఇంట్లో చేయాలరా మీరు. భోజనం రెడీ చేయ ముగ్గురికి. బాత్రూమ్ ఇది మన ఇల్లు. ఫ్రెష్ ఇంటికి వచ్చండి భోజనం. ఓకేనా? సరే నేను ఫ్రెష్ అవుతా. తాతగారు భోజనంకి వచ్చేయండి. అలాగే బాబు. దాదా నేను ఫ్రెష్ చేస్తాను. ఫ్రెష్ అయ్యారా? చక్కని చక్కని వదలకూడదు, ఇంటికి వెళ్దాం. ఏమండి? ఏమిటి? ఇంట్లో ఉన్నారా? అవునండి. కారం ఉందా ఇంట్లో? లేదండి. ఓహో అందుకే తెచ్చారు. ఇంట్లో మీ పరిస్థితి ఏంటో? ఒంటరి. ఆహా. మీ ఇంట్లో మీ పరిస్థితి ఏమిటో? ఒక్కడు. అయ్యారు ఏంట్రా? ఆ పక్కింటి ముసలోడు మన మామని గోకేస్తున్నాడండి. ఈ వయసులో గోగడాలేంట? ఏ రామ్ కూడా రాసుకుంటారు కానీ వాళ్ళు. నాకు ఎందుకో డౌట్ వస్తుందండి. నువ్వు తాతగారు పర్లేదు పర్లేదు మళ్ళీ వస్తానులేండి. బాయ్ అండి, భోజనంకి వస్తా. రండి రండి, మీకోసం వడ్డీ తినేస్తా. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం. ఏంట్రా వైట్ హెయిర్ వస్తుంది, పీకేస్తున్నా. మొత్తం హెయిర్ అంతా పీకాలి అప్పుడు. ఐరన్ బాక్స్ ఇంట్లో ఉందా? కొంచెం బట్టలు ఐరన్ చేసుకుని వెళ్తా. ఏ అవసరం లేదు, లంచ్ కి అక్కడ. అర్థమైందా? పద. నువ్వు లంచ్ కి వెళ్ళి డిన్నర్ చేసి వస్తావు, నేను ఒక్క లంచ్ చేస్తాను, ఇది అయిపోతున్నావు. రే బాబు బాగున్నావా? బాగున్నాను తాత, రండి కూర్చోండి. నేను బాగున్నానా? అవును తాత ఏంట్రా కొంచెం కొత్తగా. మామ ఏమిట్రా? భోజనం పెట్టి వచ్చారు తాతగారు అందరూ. పైన కూర్చో తాత. పొంగు. అరే వాళ్ళకి తర్వాత పెడుతూ ఈయనకి పెట్టరా? తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని. ఏమన్నా అక్కడ మొత్తం నీకే వస్తుంటే ఫ్రెష్ గా నీకే పెడతారు మరి. రా కొంచెం సాంబార్ ఉంటే పార్సల్ పంపించండి. సాంబార్ అయితే ఇంకా బాబు నీ పేరే బళ్ళో పాఠంలా బట్టి కొట్టేది దేని కంట అయ్యో నీ మాటే గుళ్ళో మంత్రంలా రోజు సాంబార్ లో అన్నం కలిసిపోయినట్టు, దవళ్ళకి పళ్ళ సెట్టు కలిసిపోయినట్టు చాలా తొందరగా కలిసిపోయాం మన మనసులు కూడాను. అంతేలే. ఓ వస్తానని చెప్పి వచ్చేసావా? నిద్ర పట్టదు. నువ్వంటే
అంటే ప్రేమ, నువ్వంటే కూడా నాకు ప్రాణం. ఈ ప్రేమను మనం ఒప్పుకోరేమో. ఒక పని చేద్దామా? ఏం చేద్దామంటావ్? లేచిపోదాం. లేచిపోదామా? అమ్మో ఏం పర్లేదు, నీ లగేజ్ రెడీ పెట్టుకో, నా లగేజ్ తెచ్చుకుంటా. ఏంటి వాకింగ్ కి వెళ్తున్నారేంటి? వాకింగ్ ఇలా వెయిట్లు పట్టుకుని వెళ్ళకూడదు, బ్యాగ్ లేకుండా వెళ్ళాలి. అవి వెయిట్లు కాదు, నేను వెళ్ళేది వాకింగ్ కాదు. ఎక్కడికి? ఇద్దరు లేచిపోతున్నాం. నేను చెప్పాను వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని. ఈ వయసులో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. వయసులో ప్రేమ ఏంటంటే ఇంకా ఏమైందిరా మా కోసం చూస్తున్నావు? లేచిపోతున్నారు. అయితే చిన్న విషయంతో తాత సిగ్గు కదా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు గోగుతున్నావు, ఏ రోజు అన్నానా నిన్ను? తీసుకెళ్ళి తీసుకు ముసలోండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? చచ్చిపోయిందండి. చచ్చిపోయిందా? ఇల్లే జరగదు కాదు, చూస్తుండు. తాతయ్య మనం వెళ్ళిపోదామా? లేచిపోదామే. ఆలీ గారు చాలా బాగుంది, సూపర్. రోజా గారు ఎక్స్ట్రాడినరీ గా ఉంది, సూపర్.